ఈ రోజైతే ఇంట్లోనే చికెన్ మంచూరియా తయారు చేసుకుందాం అనుకున్నా. కానీ లాస్ట్‌లో మొత్తం స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ అయిపోయిందంటే రెసిపీ కాదండి. నా పాటికి నేను చికెన్ తెప్పించుకొని చికెన్ పీసెస్ కట్ చేసి అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చింది మా చిన్న తల్లి. మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి అని. ఆ ఐస్ క్రీమ్ బండాయిని కూడా ఖచ్చితంగా మా ఇంటి ముందుకొచ్చేసరికి హారన్ తెగ కొడతారు. ఇంకా బయట ఐస్ క్రీమ్ వద్దని చెప్పి ఇంట్లోనే చేస్తానన్నా. అప్పుడు స్టార్ట్ చేసింది ఏడుపు. ఇంకా చేసేదేం లేక ఆ రెసిపీ మొత్తం అలాగే వదిలేసి సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్ చేయడానికి సూపర్ మార్కెట్‌కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ చేయడానికి కాదండి. దానికి కావాల్సినవి తీసుకోవడానికి. ఇక్కడైతే నేను మిల్క్ మిస్ట్‌ది ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా. వచ్చింది ఒకటి తీసుకోవడానికన్నా సరే 100 కొనడం అలవాటే కదా! అలాగే మా అక్క కావాల్సినయన్నీ తీసుకుంది. అలా ఇంట్లో దానికి ఏమేం కావాలో తీసుకుంది. ఎప్పటినుంచో పాలక్ పన్నీర్ రెసిపీ చేద్దామని అనుకుంటుందంట. ఎలాగో వచ్చాం కదా పన్నీర్ కూడా తీసుకుందామని చెప్పి తీసుకుంది. నాకైతే ఇలా ప్యాకెట్స్ లో పన్నీర్ అస్సలు నచ్చదు. ఓన్లీ హోమ్ మేడ్ పన్నీరే ఇష్టం. పాలని మరిగించుకొని ఎరగొట్టి దాన్ని పన్నీర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి పన్నీర్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఐస్ క్రీమ్ వీడియోని నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.